ఈరోజు మనం తెలుసుకునే విషయం, ఎవరు మహాభారతాన్ని మొదట వ్రాసారు? వ్యాస మహర్షి కథ చెప్తే ఎవరు రాశారు? ఎందుకు గణపతి తన దంతాన్ని పెన్నుగా వాడుకున్నారు? తెలుసుకుందాం రండి. వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలి అని నిర్ణయించారు. కానీ అంత పెద్ద కావ్యం రాయటానికి ఎవరు సరి అని ఆలోచించారు. అప్పుడు ఆయన వినాయకుణ్ణి ఆహ్వానించి నువ్వు వ్రాయాలి అన్నారు. అయితే గణపతి ఒక షరతు పెట్టారు. నేను ఒకసారి వ్రాయటం మొదలు పెడితే ఆగను, మీరు కూడా ఆగకుండా చెప్పాలి అని. అప్పుడు వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టారు. నువ్వు వ్రాస్తున్న శ్లోకాన్ని అర్థం చేసుకున్న తర్వాతే వ్రాయాలి అని. ఇలా ఇద్దరూ షరతులను అంగీకరించి వ్రాయడం మొదలుపెట్టారు. ఒకసారి గణపతి రాస్తూ ఉండగా పెన్ను విరిగిపోయింది. వెంటనే తన దంతాన్ని పెన్నుగా మార్చుకొని వ్రాయడం కొనసాగించారు. అలా మహాభారతం నేటికి గణపతి దయ వల్ల మనకు లభించింది. అప్పటి నుంచి గణపతిని ఏకదంతుడు అని పిలుస్తారు. సో ఈ కథ మనకి ఏం చెబుతుంది అంటే, జ్ఞానం కోసం త్యాగం చేయడం మహోన్నతమైనది. గణపతి నిజమైన జ్ఞానమూర్తి అని గుర్తు చేస్తుంది. గణేష్ మహారాజ్కి జై.